This is Medical Coder RS, where every code tells a story. హాయ్ గైస్, వెల్కమ్ టు ద మెడికల్ కోడర్ ఆర్ఎస్. సో నిన్నటి వరకు నియోప్లాజం రిలేటెడ్ కోడింగ్ గైడ్లైన్స్ తెలుసుకున్నాము. అండ్ నాకు వచ్చిన కామెంట్ ప్రకారం ఐపీడిఆర్జీ క్లినిక్ కోడింగ్ రిలేటెడ్ ఎగ్జాంపుల్స్తో సహా చేస్తానండి డెఫినెట్లీ. సో ఫస్ట్ ఐసిడి రిలేటెడ్ కోడింగ్ గైడ్లైన్స్ కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ ఐపీడిఆర్జీ కోడింగ్ క్లినిక్ రిలేటెడ్ డెఫినెట్లీ చేస్తాను. ఓకే, సో నెక్స్ట్ గోయింగ్ టు ద టాపిక్ చాప్టర్ 3, disease of blood and blood forming organs and certain disorders involving the immune mechanism. సో ఇది రిజర్వ్డ్ ఫర్ ఫ్యూచర్ గైడ్లైన్ ఎక్స్పాన్షన్ అండి. సో దీనికి రిలేటెడ్ గైడ్లైన్స్ ఏం లేవు. ఓకే, నెక్స్ట్ చాప్టర్ 4, ఎండోక్రైన్, న్యూట్రిషనల్ అండ్ మెటబాలిక్ డిజీజెస్. ఓకే, సో చాప్టర్ 4 దానిలో ఫస్ట్ వన్ డయాబెటీస్ మెలిటస్. యాక్చువల్లీ డయాబెటీస్ అంటే ఏంటిది? సో డయాబెటీస్ అంటే మన బ్లడ్లో ఉన్న గ్లూకోజ్ లెవెల్స్ ఇంక్రీజ్ అవ్వడం. సో ఇట్ ఈస్ కాల్డ్ డయాబెటీస్ మెలిటస్. ఇది ఎలా వస్తుందంటే ప్యాంక్రియాస్లో ఉన్న బీటా సెల్స్ అనేవి రిలీజ్ చేసే హార్మోన్ ఇన్సులిన్ మీద డిపెండ్ అయ్యి ఉండి మన బ్లడ్లో ఉన్న గ్లూకోజ్ అనేది వాల్యూస్ మారుతూ ఉంటాయి. ఇన్ కేస్ మన బాడీలో గ్లూకోజ్ లెవెల్స్ ఎక్కువ అయినప్పుడు ఇన్సులిన్ అనేది ప్రొడ్యూస్ చేసి అది కార్బోహైడ్రేట్స్ని బ్రోక్ చేస్తుంది. సో ఈ ఇన్సులిన్ అనేది ఇన్సఫిషియెంట్గా ఉండడం కానీ రిలీజ్ కాకపోవడం వల్ల కానీ మన బాడీలో అనేది గ్లూకోజ్ లెవెల్ అనేది పెరిగిపోతుంది. సో ఇది మెయిన్ వాట్ ఈస్ డయాబెటీస్ మెలిటస్ అంటే. సో దెర్ ఆర్ 5 types ఆఫ్ డయాబెటీస్ మెలిటస్ రిలేటెడ్ ఐసిడిస్ కోడ్స్ ఉన్నాయండి. లైక్ E08, E09, E10, E11, E13. సో 1 by 1 తెలుసుకుందాం. సో అందులో టైప్ 1 డయాబెటీస్ని మనం జువెనల్ డయాబెటీస్ అని కూడా అంటాము. ఎందుకంటే ఇది ద ప్యాంక్రియాస్ అనేది ఇన్సులిన్ అసలు ప్రొడ్యూస్ చేయదు. సో టైప్ 1 మీన్స్ ఇట్ ఈస్ ఫ్రమ్ చిల్డ్రన్ ఏజ్ నుంచే వస్తుంది కనుక దీన్ని జువెనల్ డయాబెటీస్ అంటారు. సో లేటెస్ట్గా వచ్చిన గైడ్లైన్ అండి ఇది, ప్రీ సిమ్టమాటిక్ టైప్ 1 డయాబెటీస్ మెలిటస్. సో ప్రీ సిమ్టమాటిక్ టైప్ 1 డయాబెటీస్ మెలిటస్కి కోడ్ E10.A ద కేటగిరీ కోడ్ వస్తుందండి. సో వైల్ కోడింగ్ ప్లీజ్ చెక్ ప్రాపర్లీ కోడ్ లీడింగ్. ఓకే, ఇది లేటెస్ట్గా వచ్చిన అప్డేట్. అండ్ నెక్స్ట్ డయాబెటీస్ మెలిటస్ ఇన్ రెమిషన్. ఈ కోడ్ కూడా లేటెస్ట్గా వచ్చిందండి. రెమిషన్ అంటే కండిషన్ ఉంటుంది బట్ సైన్స్ అండ్ సిమ్టమ్స్ అనేవి ఆబ్సెంట్ ఉంటాయి. సో దాన్ని ఇన్ రెమిషన్ అంటారు. సో వైల్ కోడింగ్ రిజాల్వ్డ్ అనే టర్మ్ అనేది రెమిషన్కి సినానిమ్ కాదండి, గుర్తుపెట్టుకోండి. అది గైడ్లైన్ నుంచి తెలుసుకోండి. ఓకే, అండ్ నెక్స్ట్ గైడ్లైన్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ రెగ్యులర్గా అడిగే క్వశ్చన్ అండి ఇది. ఇన్ కేస్ డాక్యుమెంట్లో కనుక టైప్ ఆఫ్ డయాబెటీస్ మెలిటస్ ఇవ్వకపోతే నార్మల్గా డయాబెటీస్ మెలిటస్ అని ఇస్తే ఏం తీసుకోవాలి? టైప్ 1 తీసుకుంటారా, టైప్ 2 తీసుకుంటారా, లేకపోతే E08, E09, E13 తీసుకుంటారా అంటే ఈ గైడ్లైన్ ప్రకారం టైప్ 2 E11 కేటగిరీ కోడ్ మనం తీసుకోవాలి. అది ఈ గైడ్లైన్. ఓకే, సో నెక్స్ట్ గైడ్లైన్ డయాబెటీస్ మెలిటస్ అండ్ ద యూజ్ ఆఫ్ ఇన్సులిన్, ఓరల్ హైపోగ్లైసెమిస్ ఆర్ ఇంజెక్టబుల్ నాన్ ఇన్సులిన్ డ్రగ్స్. సో డయాబెటీస్కి ఇచ్చే ట్రీట్మెంట్స్ ఇన్సులిన్ కానీ హైపోగ్లైసెమిక్ కానీ అలా డాక్యుమెంట్ చేసినప్పుడు ఎలా కోడ్ చేయాలనేది ఈ గైడ్లైన్ నుంచి తెలుసుకుందాం. ఓకే, సో పేషెంట్ కనుక ఓరల్ హైపోగ్లైసెమిక్ డ్రగ్స్ అండ్ ఇన్సులిన్ కూడా ట్రీట్మెంట్ తీసుకుంటున్నాం అనుకోండి, అప్పుడు మనం 2 కోడ్స్ ఇవ్వాలి. ఒకటి ఇన్సులిన్ రిలేటెడ్ అండ్ ఇంకోటి హైపోగ్లైసెమిక్ డ్రగ్స్ రిలేటెడ్ 2 కోడ్స్ ఇవ్వాలి. ఓకే, అండ్ ఇన్ కేస్ పేషెంట్ కనుక ఇన్సులిన్ అండ్ ఇంజెక్టబుల్ నాన్ ఇన్సులిన్ యాంటీ డయాబెటిక్ డ్రగ్స్ 2 తీసుకుంటున్నట్లయితే అప్పుడు 2 కోడ్స్ ఇన్సులిన్ రిలేటెడ్ అండ్ ఇంజెక్టబుల్ నాన్ ఇన్సులిన్ యాంటీ డయాబెటిక్ డ్రగ్స్ రిలేటెడ్ కోడ్ 2 కోడ్స్ ఇవ్వాలి. ఇన్ కేస్ పేషెంట్ ఓరల్ హైపోగ్లైసెమిక్ డ్రగ్స్ అండ్ నాన్ ఇన్సులిన్ యాంటీ డయాబెటిక్ డ్రగ్ 2 ట్రీట్మెంట్ తీసుకున్నట్లయితే ఇక్కడ కూడా 2 కోడ్స్ ఇవ్వాలి. ఓకే,
Z79.84, Z79.85. అండ్ ఇంకొకటి ఇన్సులిన్ కోడ్ అండి Z79.4. ఇది ఎప్పుడు ఇవ్వద్దు అంటే జస్ట్ టెంపరవరీ మాత్రమే ఇన్సులిన్ కనుక ట్రీట్మెంట్ ఇస్తున్నట్టయితే సో అప్పుడు కోడ్ చేయదు, ఎందుకంటే ఇది లాంగ్ టర్మ్ కోడ్ Z79.4 అనేది. సో టెంపరవరీగా ఇన్సులిన్ ట్రీట్మెంట్ ఇస్తున్నట్టయితే ఈ కోడ్ చేయకూడదు. నెక్స్ట్ డయాబెటీస్ మెలిటస్ ఇన్ ప్రెగ్నెన్సీ అండ్ జెస్టేషనల్ డయాబెటీస్. సో దీని రిలేటెడ్ గైడ్లైన్స్, ప్రెగ్నెన్సీ రిలేటెడ్ గైడ్లైన్స్ వచ్చే టైంకి తెలుసుకుందాం, ఓకే అండి. సో ఈ రోజుకి ఇవే అండి టాపిక్. రిమైనింగ్ గైడ్లైన్ రేపటి వీడియోలో తెలుసుకుందాం. సో డయాబెటీస్ రిలేటెడ్ గైడ్లైన్స్ కూడా చాలా ఎక్కువ ఉంటాయండి. సో 1 by 1 తెలుసుకుందాము. మీకు ఎలాంటి డౌట్లు ఉన్నా కామెంట్ చేయండి. అండ్ ఈరోజు క్విజ్ వచ్చేసి పేషెంట్ హ్యావింగ్ డయాబెటీస్ మెలిటస్ విచ్ కోడ్ విల్ యూ గివ్, ఏ టైప్ 1 ఆర్ టైప్ 2? మీకు ఆన్సర్ తెలిసినట్టయితే కామెంట్ చేయండి. ఓకే, మళ్ళీ రేపటి వీడియోలో కలుసుకుందాం.